చెరువు పట్టు చేస్తున్న అసత్య ఆరోపణలు, మెగా డిఎస్సీ పైన వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు డిఎస్సీ అభ్యర్థులకు జగన్ ప్రచారం చేస్తున్న వైసీపీ, డిఎస్సీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు జగన్ డిఎస్సీ అభ్యర్థులకు జగన్ డిఎస్సీ అభ్యర్థుల వైసీపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టారు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 16,000 మెగా డిఎస్సీని ఇచ్చి 150 రోజుల్లో వాళ్ళు ఉపాధ్యాయుల వాళ్ళ పాఠశాలకు వెళ్ళారు. దాన్ని 6 నెలల తర్వాత ఈ యొక్క గొడ్డల పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ పెట్టారో వీళ్ళు ఇప్పుడు ఏదో కుమ్మక్కు జరిగింది, క్రీడాకారులు ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు. రూల్తోనే సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఈ గొడ్డల పార్టీ నాయకులను ఒకటి అడగదలుచుకున్నా, ఈరోజు మీరు గడిచిన 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ అయినా ఇచ్చారా? ఇవ్వకపోగా యువతకు ఏం చేశారు? మీరు ఏం చేయకపోగా ఇప్పుడు 16,000 పోస్టులను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తే దాన్ని మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. రూల్తోనే సిగ్గుందని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కడుపు మంటతో ఈ యొక్క గొడ్డల పార్టీ వాళ్ళు సంవత్సరాల తరబడి ట్రైనింగ్ తీసుకొని స్వచ్ఛందంగా దాదాపు లక్షల మంది అప్లై చేస్తే 16,000 మంది టాలెంట్ పర్సన్లు కంప్యూటర్ ద్వారా ఎగ్జామ్ రాశారు, మెరిట్ ద్వారా సెలెక్ట్ చేశారు. వాళ్ళ టాలెంట్తో ఈరోజు జాబ్ తెచ్చుకుంటే 16,000 మంది ఉపాధ్యాయులను అవమానిస్తూ ఈ యొక్క వైసీపీ గొడ్డల పార్టీ నాయకులు వాళ్ళంతా టాలెంట్ని తొక్కే విధంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని కొన్ని జాబులు తెచ్చుకున్నారని చెప్తున్నారే. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉందని అడుగుతూ ఉన్నా. ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే యువత నిరుద్యోగుల వారి ఓట్లు వేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమానికి తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. 11 కాస్త నెక్స్ట్ ఎలక్షన్లో 0 కావాలి. అప్పుడు మన సత్తా ఏదో చూపిస్తాం. అసలు వైసీపీ లేకుంటే ఇట్లాంటిది ఏమీ ఉండదు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి. ఈ యొక్క వైసీపీ గుండాల పార్టీ గొడ్డల పార్టీని మనం నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. 2024లో కూటమి పార్టీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సీ మీద పెడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ మేరకు 16,000 టీచర్ ఉద్యోగాలను ఒకే విడతలో 150 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసి కన్నుల పండగగా రాష్ట్ర చరిత్రలో ఎరగని రీతిలో ఒకే చోట 16,000 మందిని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను ఆహ్వానించి నియామక పత్రాలు అందజేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టు వేరే సమస్యలు లేక నిరుద్యోగుల మీద వాళ్ళ మీద పడి ఉద్యోగాలన్నీ కూడా పేపర్ లీకేజీతో అక్రమాలతో కొనుక్కున్నారన్నటువంటి అభియోగాలు వేసి ఉపాధ్యాయ వృత్తినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుంది. ఇవాళ 16,000 మంది పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లలు టీచర్ ఉద్యోగాలు కష్టపడి సంపాదిస్తే వాళ్ళని ఈరోజు అవహేళన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి ఆధారం లేదు. పేపర్ లీకేజ్ అన్నాడు. ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా చూపించినటువంటి దాఖలా లేదు, ఆధారం లేదు. కానీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అంటున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ లేదంటున్నాడు, అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ లేదంటున్నాడు. ఇదే గడ్డ మీద కడప జిల్లాలో కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. మీరు దమ్ముంటే చర్చకు రండి, నేను ఆన్లైన్లో చూపిస్తా.
లోకేష్ గారు గూగుల్ని తీసుకొచ్చారు. ఆ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ ఉంది, పకడ్బందీగా అన్నీ కూడా సక్రమంగా జరిగితే ఆన్లైన్లో మీరు అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ వేదికగా కడప గడ్డ నుంచే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే 11 సీట్లకు పరిమితమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి మీద పడి నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళ మీద పడితే ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువతలో రోడ్ల మీద తిరగనీయం. మెగా డిఎస్సి సక్రమంగా జరిగింది. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. భవిష్యత్తు నేతను అడ్డుపడాలంటే మెగా డిఎస్సి మీద కుట్రలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే డిఎస్సి మీద వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిరుద్యోగ యువత మొత్తం ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు.